వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే అమ్మా. వైఎస్ జగన్ బాబాయ్ వివేక గారి హత్య జరిగిన దగ్గర నుంచి కూడా అనేక కథనాలు దాని గురించి బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఆ కేసు మీద ఎటువంటి పురోగతి అయితే కనిపించింది అయితే లేదు. అంటే చాలా మంది పోరాటం జరిగింది, అసలు హంతకులు ఎవరిని బయటపెట్టడానికి ట్రై చేయడం జరిగింది. తెలిసినా కూడా వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకొని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ సునీత గారు వచ్చి హోంమంత్రి గారిని కలిశారు. అంటే నాకు న్యాయం కావాలి, సహకరించండి అన్నట్టుగా. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఒక బాధితురాలు మరో బాధితురాలను కలిసిందా? ఎందుకంటే ఇది బాధితుల ప్రభుత్వం. బాధితులంతా ఏకమై బాధించిన వాళ్ళని ఓడించారు, బాధితులకే పట్టం కట్టారు. ముఖ్యమంత్రి స్వయంగా బాధితుడు, హోమ్ మినిస్టర్ స్వయంగా బాధితురాలు. ఎవరు? అనిత. ఇప్పుడు సునీత అసలు బాధితురాళ్ళ సంఘానికి అధ్యక్షురాలు. ఎందుకంటే ఆమె తండ్రి చనిపోయి ఇవాళకి 5 ఏళ్ల 5 నెలలు. 5 ఏళ్ల 5 నెలలైనా మరి సునీతకు న్యాయం జరగలేదు. ఆ కేసు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఇది న్యాయ వ్యవస్థకే సవాల్. ఇది వివేకానంద రెడ్డి హత్య దర్యాప్తు సంస్థలకే సవాల్. అన్న ముఖ్యమంత్రి, చెల్లికి న్యాయం జరగలేదు. వెళ్ళి కలిసింది ముఖ్యమంత్రిగా జగనన్నని కలిసినప్పుడు సునీత ఏంటి ఆ రోజు చర్చల సారాంశాన్ని మొన్న బయటపెట్టింది. ఎన్నికల ముందు కూడా సునీత ఏమని, నేను వెళ్ళి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని కొంచెంసేపు అపాయింట్మెంట్ అడిగితే అది కూడా ఒక అరగంట సేపు నాతో మాట్లాడితే గవర్నర్ టైం అయిపోయింది, ఇప్పుడు గవర్నర్ భేటీ ఉంది, ఏంటి చెప్పు, మాట్లాడాల్సింది ఏంటో చెప్పు అని ముక్తసరిగా ముళ్ళ మీద ఉన్నట్టున్నాడు. ఈ కేసు కొలిక్కి తీసుకురావాలి, ఇది మరి సిబిఐ ఎంక్వైరీ జరగాలి, నేను సిబిఐ ఎంక్వైరీ కోరాను, మీరు సిబిఐ వద్దని లేఖ రాయడం ఏంటి అని ప్రశ్నించినప్పుడు ఏం జరుగుద్ది? సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఏమవుద్ది? అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడు, లేకపోతే నా పైన ఇంకొక కేసు యాడ్ అవుతుంది, 12 కేసులు అవుతాయి అన్నాడంట. జగన్మోహన్ రెడ్డి ఆ మాట అన్నాడంటే అర్థం ఏంటి? ఆ కేసులో, వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి ఇన్వాల్వ్మెంటు, తన ఇన్వాల్వ్మెంటు ఉందని ఒప్పుకున్నట్టే కదా. అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడు అంటే బీజేపీ క్రిమినల్స్ పార్టీయా? ఈ హత్యలు చేసిన వాళ్ళందరినీ చేర్చుకునే పార్టీగా బీజేపీ కనపడుతోందా జగన్మోహన్ రెడ్డి కళ్ళకి? నా మీద 12వ కేసు అవుద్దంటే అంటే 11 కేసులు అంటే అంత లెక్కలేని తనమా? ఇప్పుడు అన్న ముఖ్యమంత్రిగా నాకు న్యాయం చేయలేదు, నా తండ్రి హత్య నిందితులను ఇంతవరకు జైళ్ళకు పంపలేదు, అతను శుభ్రంగా లోక్సభలో మాట్లాడుతున్నాడు. నిన్నగాక మొన్న అతను ప్రత్యేక హోదా కోసం A8 లోక్సభలో మాట్లాడాడు. సునీత ప్రజలను కోరింది. ఏది? మా నాన్నని చంపినాడు, ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నాడు, మా నాన్నని చంపిన వాళ్ళకి మా జగనన్న టికెట్ ఇచ్చాడు అని సునీత మృతుడి భార్య సౌభాగ్యమ్మ, సునీత తల్లి కొంగు జాచి కన్నీళ్లతో ఓట్లు అడిగారు. కానీ ఓటర్లంతా భయపడ్డారు. ఏంటి? భయంతో కూడిన తీర్పు అక్కడ చూసాం. రాష్ట్రం మొత్తం తీర్పు ఒక రకంగా వచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పడింది. 175 సీట్లకి 164 సీట్లలో కూటమిని గెలిపించారు, ఒక్క పులివెందుల తప్ప. పార్లమెంటుకి 25 సీట్లలో 21 సీట్లలో గెలిపించారు, ఒక్క కడప తప్ప. ఆ బాధతోనే బహుశా ఈ 50 రోజులు సునీత బయటికి రాలేదనుకుంటాను. ఏది? ప్రజా తీర్పు. ప్రజలు ఎందుకు ఇంత భయపడుతున్నారు? నాకు లేని భయం ప్రజలకు ఎందుకు? ఇవాళ తను తెగబడింది. ఏది? గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేస్తుంది. 5 ఏళ్లుగా 5 నెలలుగా పోరాటం చేస్తున్న సునీత ఆమె పోరాటాన్ని చివరికి ప్రజా కోర్టులో కూడా నాకు పరిష్కారం దొరకలేదని మళ్ళీ ఏం చేస్తోంది? మళ్ళీ హోమ్ మినిస్టర్ని కలిసింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబును కలుస్తోంది. ముఖ్యమంత్రితో కలవబోతాను. ఆ ముఖ్యమంత్రి ఎటు న్యాయం చేయలేదండి. ముఖ్యమంత్రి మారారు, ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఇవాళ పీఠంపై కూర్చోబెట్టారు, మీరన్నా న్యాయం చేయండి. కొంగు చాచి అడుగుతోంది ఒక బిడ్డ. తండ్రి హంతకులను జైళ్ళకు పంపండి. ఎలా న్యాయ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి చెరబట్టాడో, ఎలా దర్యాప్తు సంస్థలని జగన్మోహన్ రెడ్డి ఖైదు చేశాడో మనకు 5 ఏళ్ల పరిపాలనలో చూసాం. సిబిఐ ఎస్పీ మీద కేసు పెట్టడం ఏంటమ్మా? రామ్ సింగ్ మీద పులివెందుల స్టేషన్లో కేసు పెడతారా? ఎవరండ చూసుకుని పెడతారు? అరెస్ట్ చేయడానికి అవినాష్ రెడ్డిని కర్నూలు వస్తే
ఆ విశ్వభారతి హాస్పిటల్లో తల్లి గుండెపోటు అనే వంకతో అతను చేరితే 3 రోజులు సిబిఐ వాళ్ళు గెస్ట్ హౌస్లో ఉన్న అరెస్ట్ చేయనీయకుండా చుట్టూత మీరు ఆర్మీలాగా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్యకర్తలు వేల మంది మోహరించి యుద్ధ వాతావరణం చేస్తారా? కర్నూలు ఎస్పీ చేతులు ఎత్తేస్తాడా? నేను బందోబస్తు కల్పించలేను, 8న అరెస్ట్ చేస్తే ఏమైంది? అవినాష్ రెడ్డి తల్లి బాగుందా? ఇప్పుడు ఇది జరిగి ఇప్పుడు 6 నెలలు అవుతుంది. ఆమెకి ఏమైనా మళ్ళీ స్ట్రోక్ వచ్చిందా? హాస్పిటల్లో చేరిందా? అంటే ఏంటి? అరెస్ట్ నుంచి తప్పించుకోవటం కోసమే తల్లి గుండెపోటు డ్రామా ఆడాడా? హత్యను గుండెపోటు అంటారు. గుండెపోటు రాని తల్లిని హాస్పిటల్లో చేర్పిస్తారు, మీరు బయటపడతారు. ఇవాళ హోమ్ మినిస్టర్ అనిల్తో అదే మాట్లాడింది సునీత. హంతకులకు రక్షణ ఇచ్చిన వాళ్ళపైన చర్యలు తీసుకోండి. ఎవరు హంతకులకు రక్షణ ఇచ్చింది? అవినాష్ రెడ్డిని కాపాడుతోంది ఎవరు? ఇప్పుడు A8తో ఆగుతాయా? A9 జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, A10 భారతీరెడ్డి అంటున్నారు. అంటే హంతకులకు కాపాడాల్సిన వాళ్ళని మీరు చర్యలు తీసుకోవాలంటే ఎవరిపైన తీసుకోవాలి? అనిత జగన్మోహన్ రెడ్డి పైన, భారతీ మేడం పైన చర్యలు తీసుకోవాలి. పోలీస్ ఎందుకు ఇంత నిష్క్రియాపరత్వంగా వ్యవహరించింది? ఆ రామ్ సింగ్ మీద కేసు పెట్టినటువంటి ఆ ఇన్స్పెక్టర్ ఎవరు? కర్నూలు హాస్పిటల్లో సిబిఐకి నేను మీకు బందోబస్తు కల్పించలేనన్న ఎస్పీ మీద చర్యలేవి? ఆ రోజు కర్నూలు ఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తి, అతన్ని ఇవాళ పక్కన పెట్టాలి. అలాంటి ఐపీఎస్లు అవసరం లేదు. ఇప్పుడు ఆ శంకరయ్య, అక్కడ ఉన్నటువంటి ఆ ఇన్స్పెక్టర్, ఆ రోజు ఆ మర్డర్ జరిగినప్పుడు అది ఘోరమైన హత్య, కిరాతక హత్య. అతను 70 ఏళ్ల వృద్ధుడు, ఒక ముఖ్యమంత్రి తమ్ముడు, ఇంకో ముఖ్యమంత్రికి బాబాయ్, 30 ఏళ్ల రాజకీయ జీవితం, రాజ్యసభ తప్ప అన్ని సభలు చూశాడు, కౌన్సిల్, ఎమ్మెల్యే, పార్లమెంటు సభ్యుడు అతను. అలాంటి వ్యక్తిని కిరాతకంగా హత్య చేస్తే బ్రూటల్ మర్డర్. గుండెపోటు అంటారా? సాయంత్రం 5 దాకా జగన్మోహన్ రెడ్డి అక్కడికి చేరడా? నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి అదే చెప్పాడు చంద్రబాబు. ఏంటి? క్రిమినల్స్ ఎంత స్మార్ట్గా ఉన్నారో చూడండి, పోలీస్ మీరు స్మార్ట్గా మారకపోతే కష్టం, టెక్నాలజీని వాడుకోండి అంటూ కేస్ స్టడీగా వివేకానంద రెడ్డి హత్య కేసుని ఆయన గీతోపదేశంగా చెప్పాడు. ఏమని? ఒక 2 లీటర్ల బ్లడ్, బాత్రూంలో 7 గొడ్డలి దెబ్బలు, అది గుండెపోటుగా కనపడిందా? ఆ గుండెపోటుగా చిత్రించిన వాళ్ళని, గుండెపోటుని ప్రసారం చేసిన వాళ్ళని, చెప్పిన వాళ్ళని విచారించాలి. ఆ కట్లు కట్టిన వాళ్ళెవరు? కట్టించిన వాళ్ళెవరు? అది తుడిచిన వాళ్ళెవరు? అది కనపడకుండా పూలు పెట్టిన వాళ్ళెవరు? వీళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలి. సాయంత్రం 5 దాకా జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎందుకు చేరుకోలేదు? హెలికాప్టర్లో ఎందుకు వెళ్ళలేదు? డబ్బు లేక వెళ్ళలేదా? హెలికాప్టర్ మెయింటైన్ చేసే స్తోమత ఆయనకి లేదా? చనిపోయింది ఎవరు? హత్యకు గురైంది సొంత బాబాయ్. బాబాయ్ అంత కిరాతక హత్యకు గురైతే 10-12 గంటల పాటు వెళ్ళలేదు ఎందుకని ఆయన అడగాలి? ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డిని ఎందుకని ఇంతవరకు విచారించలేదు? అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి భార్య వైపు చూపిస్తున్న నేపథ్యంలో అవినాష్ రెడ్డి ఫోన్ చేశాడా లేదా? హత్య జరిగిన వెంటనే ఉదయం 3 గంటలకి 4 గంటల మధ్య ఫోన్స్ ఎవరికి వచ్చాయి? నవీన్ పిఏ ఫోన్తో మాట్లాడింది ఎవరు? పిఏ నాగేశ్వర్ రెడ్డి ఫోన్తో మాట్లాడింది ఎవరు? ఆ రోజు మేనిఫెస్టో కమిటీ మీటింగ్ జరుగుతోంది. పైనుండి పిలుపు వస్తే జగన్మోహన్ రెడ్డి పైకి వెళ్ళాడని అజయ్ కల్లం చెప్పాడు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అక్కడే ఉన్నాడు. పైకి వెళ్ళి వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి కిందకు వచ్చి బాబాయ్ నో మోర్ అన్నాడు. అది చెప్పిన తర్వాత 10 గంటల పాటు పులివెందులు ఎందుకు వెళ్ళలేదు? రోడ్డు మార్గంలో ఎందుకు వెళ్ళాడు? వెళ్ళేలోపు ఏమేమి చేయమని చెప్పారు? వీటన్నిటిపైన విచారణ జరపాలి. తను సునీత ఏమని కోరింది? చంద్రబాబునైనా అనితనైనా ఇవాళ సిబిఐ ఎస్పీలను, పోలీసులను బెదిరించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. పోలీసులో ఆ బ్లాక్ షీప్ని ఏరివేయండి. A8 కాదు, ఇంకా A9 ఉంది, A10 ఉన్నారు. అందరినీ అరెస్ట్ చేయండి. మరోసారి ఇలాంటి కిరాతక హత్యకి ఇంకెవరూ పాల్పడకుండా క్రిమినల్స్ పైన ఉక్కుపాదం మోపండి అనేది ఆమె పోరాటం. సునీత పోరాటం ఇప్పటికన్నా ఒక కొలిక్కి రావాలి. అప్పుడే భారత న్యాయ వ్యవస్థకు ఒక గౌరవం, దర్యాప్తు సంస్థలకి ఒక గౌరవం. ఈ ప్రభుత్వం
ఇవాళ క్రెడిబిలిటీ నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం పైన ఆ బాధ్యత ఉందన్నమాట. వివేకానందుడి హత్య ఎలా జరిగింది, ఎవరు చంపారు, దాన్ని ఎలా కప్పెట్టాలని చూశారు, దోషులు ఎవరు, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, మొత్తం బయట పెట్టాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం పైన ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే.